ఈ రోజున 7 మాటలు, అద్భుతమైన మాటలు. చాలా మంది ఎందుకు మరణాన్ని గురించి ఎందుకు రాయబడి ఉందంటే, ఈ భూలోకంలో ఏ మరణము కూడా ఆశ్చర్యానికి లేదంటే మరణము ఎంతగానో మనసులో ఉండిపోయేంత విధంగా లేదు. కానీ ఈ మరణము ప్రపంచ దేశంలో ఉన్న వారిని కూడా కదిలించింది అని స్పష్టంగా చెప్తున్నా. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ రోజున యేసుక్రీస్తు వారు ఆయన మరణాన్ని గురించి చాలా స్పష్టంగా తెలియచేయబడ్డది. మార్పు లేని వారికి మార్పు వచ్చిన సిలువ చూడటం ద్వారా, మారలేని వ్యక్తులు సిలువను చూడడం వల్ల మార్పు కలిగింది. దుర్మార్గులు, నరహత్య చేసేవారు ఆ సిలువ చూస్తే, ఆ సిలువలో ఉన్న త్యాగము చూస్తే ఎంతగానో మార్పు కలిగింది. ఈ రోజు నేను కూడా ఒక మాటను చెప్పి నేను ముగించడానికి నేను ఇష్టపడుతున్నా. ఈ రోజున మన జీవితాల్లో కూడా ప్రస్తుత దినాల్లో యేసు ప్రభు వారు సిలువ మీద ఉండి ఎలా చూడండి, ఎండిపోయిన చెట్టు. ఏ చెట్టు ఇది? ఎండిపోయిన చెట్టు. ఎందుకు ఎండిపోయింది చెట్టు అంటే, దీనికి ఏమీ లేదు, నీళ్ళు వేయలేదు. అందుక ఇది ఏమైపోయింది, కొద్ది నెలలో రోజుల వరకు ఇది ఎండిపోయింది. ఎందుకు పనికి రానట్టుగా అయిపోయింది. కానీ కొద్ది రోజులకి నెలలకి ఇది పనికి రానట్టుగా అయిపోయింది. కానీ ఒక్క రోజే యేసు ప్రభువు పనికి రాని వ్యక్తిగా నీ కొరకు మారిపడి మర్చిపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ రోజున రమరమిగా యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడబడుతున్నప్పుడు ఆయన శరీరం అంతా ఎలా అయిపోయింది తెలుసా? ఎండుబారిపోయింది. ఎందుకు పనికి రాని వ్యక్తిగా అయిపోయిన యేసు ప్రభుకి, ఆ యేసు ప్రభుని దృశ్యంలో ఇది జ్ఞాపకం చేసుకోండి. ప్రస్తుతం ఇది యేసు అనుకున్నాం అనుకోండి, యేసు ఎలా అయిపోయాడు? ఎండా సమయంలో ఈ చెట్టుకి ఏ విలువ లేదు. అయినా కానీ నీ కొరకు శక్తిని, బలాన్ని తెచ్చుకుని ఏమేయడు తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ భూలోకంలో నీ కొరకు, నా కొరకు ఎవరైనా ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారంటే ఏ ఒక్కరూ లేరు. కానీ యేసు ప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ముక్కు మొహము తెలియని బిడ్డలకి సాయం చేస్తున్నప్పుడు మనకి ఏమొస్తుంది తెలుసా? సంతృప్తి వస్తుంది, ఆనందం కలుగుతుంది. ఈరోజు అమ్మా, ఈరోజు డాడీ ముక్కు మొహం తెలియని వ్యక్తులకి నేను సాయం చేస్తే నాకు ఎంత ఆనందం అనిపించిందో తెలుసా? ఎందుకంటే వాళ్ళలో నేనేం చూసాను తెలుసా? ఏదో ఇవ్వాలని చూస్తాను కాబట్టి ఇచ్చాను. నాకు మనసుకి ఎలా ఉంది తెలుసా? తృప్తిగా అనిపించింది. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో యేసు ప్రభు కూడా ముక్కు మొహము తెలియని నీ కొరకు ఆయన కలువరిసిలో యాగం అయ్యి ఉన్నప్పుడు యేసు ప్రభు ఎలా పడుతున్నాడు తెలుసా? తృప్తి పడుతుంది నీ కొరకు. ఇప్పుడు మారిపోయిన వాళ్ళు రేపిన వారితో లేదంటే కొద్ది నిమిషాల్లో మారిపోతాం అని చెప్పేసి నీ కొరకు యేసు ప్రభు వారు త్యాగం పెట్టండి మర్చిపోతున్నా. కాబట్టి యేసు ప్రభు శిలువ మీద పలికిన మొదటి మాటలో నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నా. ఆ మొదటి మాటలో మనము నేర్చుకున్న పిల్లగా లూకా సువార్త 23:34 యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. అద్భుతమైన మాట, హృదయాన్ని కలిగించే మాట ఏదైనా ఉందంటే క్షమించే గుణము. ఈ రోజున నేను ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తా. ఈ రోజున ప్రస్తుత దినాల్లో ఏమీ లేదు తెలుసా?
వ్యక్తులుగా మనం ఉన్నాము కాబట్టి మనలో ఏమీ లేదు తెలుసా, క్షమించే గుణము, క్షమించే మనస్సు, క్షమించే హృదయము మనలో లేదు. చాలా మంది అడగచ్చు, ఏ గారు మీరేమైనా వచ్చి చూసారంటే నేను చూడలేదు. ప్రస్తుత దినాల్లో క్షమించే హృదయం ఎవరికి లేదు. ఈ రోజున ఎవరైనా ఒక పేదవాడు నా పక్క వచ్చి భోజనం చేశారు అనుకోండి, ఏమేమన్నా తినుబాబు అంటాను. కొంతమంది ఇక్కడికి కూర్చున్నవే పక్కకెళ్ళొచ్చు కదా అంటాం. నాలో ఉంది నీలో ఏం లేదు, క్షమించు గుణం లేదు. కానీ యేసు ప్రభువు అన్నారు, వీరిని క్షమించు. ఎందుకు అన్నారు తెలుసా? ఎందుకన్నారంటే కీర్తన గ్రంథము 69వ కీర్తన 21వ వచనం. 69వ కీర్తన 21వ వచనం. దేవుడు నిత్యముగా ఆ శత్రువుల తలను పగలగొట్టేదను. దేవునికి స్తోత్రం. ఈ రోజున పగలగొట్టేవారు ఎవరు ఉన్నారంటే దేవుడు అన్నాడు. ఈ రోజున ఆ శత్రువు అండి నన్ను బాధ పెడుతున్నాడండి, నన్ను ఎంత హేళన చేస్తున్నాడండి, ఎంతగానో నన్ను బాధ పెట్టి నన్ను కృంగతీస్తున్నాడండి అంటున్నావేమో జాగ్రత్త విను. ఎందుకు యేసు ప్రభు వారు ఎందుకు తండ్రి వీరిని క్షమించు ఎందుకు అన్నారంటే, ఆయన ఎందుకు ఆ క్షమించు గుణం ఎందుకు వచ్చిందంటే, యేసు ప్రభు వారు శిలువలో వేలాడబడుతుంటే యేసు ప్రభు వారు అంగీని ఏం చేసేది తెలుసా, చీట్లు వేసుకుని పూర్వ దినంలో అంగీలు ఎలా ఉంటుంది తెలుసా, మనం తల దగ్గర నుంచి పాదం వరకు ఒకే అంగీ ఉంటుంది. ఆ పూర్వ దినాల్లో ఒకే అంగీ అనమాట. ఇప్పుడైతే పంచుగొట్లు వచ్చినాయి, చట్టలు వచ్చినాయి, కానీ పూర్వ దినంలో అయితే అంగీలు అనమాట. ఆ అంగీని రెండు ముక్కలు చేసుకున్న పనికి రాదు. అంగీ ఏంటంటే ఒకటే ధరించుకోవాలి, ఒకటే వేసుకోవాలి. అలాంటి ప్రస్తుత దినాలు ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఏం చేసేది తెలుసా, తన అంగిని చింపేస్తే చీట్లు వేసుకున్నారు. దౌర్భాగ్యమైన స్థితి కదా ఇది. చూడండి, వారిలో ఆ వస్త్రాన్ని ఏం చేశారు, చీట్లు వేసుకున్నారు. ఆ చీట్లు వేసుకుని ఎవరిది వస్తుందని లాగేసుకుని చింపేశారు. బట్టలు చింపేస్తే తండ్రి అంటున్నాడు పైనుంచి, తండ్రి వీరు ఏం చేస్తారు, వీరికి తెలీదు. ఈరోజు ఒక మాట చెప్తాను. మైకేల్ జాక్సన్ మీకు ఎంతమంది తెలుసో కానీ డాన్స్ చేసే మైకేల్ జాక్సన్. ఆ మైకేల్ జాక్సన్ చనిపోకూడదు అనుకున్నాడు. కానీ మైకేల్ జాక్సన్ ఏం చేశాడు తెలుసా, 60 ఏళ్ళు రాకమునిపే ఏం చేశాడంటే తనకి కావలసిన డోనర్స్, తనకి కావలసిన బాడీలో శరీరంలో ఏదైనా అవయవాలు పాడైపోతాయేమో అని చెప్పేసి ఏం చేసేది తెలుసా, మైకేల్ జాక్సన్ డబ్బులు ఎట్టుకుని కొనుక్కుని ముందుగానే పెట్టుకుని ఎవరైతే ఏ పార్ట్ దెబ్బతింటుందో ఆ పార్ట్ను మీ దగ్గర నుంచి ఇవ్వండి అని చెప్పేసి పాటలన్నీ జాగ్రత్త పెట్టుకున్నాడు. కానీ మైకేల్ జాక్సన్ ఏమి ఇప్పుడు తెలుసా, తన తాగే నీరు కూడా ల్యాబొరేటరీలో పరిశోధన చేసి, చిన్న మంచిలైన ల్యాబొరేటరీలో ఏం చేయాలి, పరిశోధన చేసి తను తాగాలి. ల్యాబొరేటరీలో ఆహారం తినండి, ల్యాబొరేటరీలో ఏం చేయాలి తెలుసా, దాన్ని ప్రయత్నాలు చేసి ఇది మంచిదైతే పంపిస్తే అదే తినేవాడు. కానీ ఏమయ్యాడు తెలుసా, తన ప్రాణాలే 50 ఏళ్ళకే ఓడిపోయాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న తన జీవితంలో మరణాన్ని ఆపగలనకి ఏమన్నా చాయిస్ ఉందా? లేదు. ఈరోజు నేను అంటున్నాను, ఈ రోజున దేవుడు కూడా నీ జీవితంలో క్షమించాడు కాబట్టి నువ్వు ఇంకా బ్రతికున్నావు. కాబట్టి ఈ రోజున దేవుడికి విధేయతగా నువ్వు బ్రతికినట్లయితే నీ జీవితంలో కూడా అద్భుతమైన కార్య చరిత్ర మర్చిపోతున్నావు. ఈ రోజున దేవుడు ఈ రోజు నిన్ను క్షమిస్తున్నాడు. ఈ రోజు మన తల్లిదండ్రులు చెప్పే మాట ఒకటి వినకపోతే మనది ఏమంటామంటే, మా కుర్రోడు తెలియక చేసాడు క్షమించు అని అంటాడు కాబట్టి క్షమించేస్తారు. కానీ ఒక దినం రాబోతుంది, ఏంటో తెలుసా, అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి సమయంలో
నువ్వు ఎక్కడికి వెళ్తావు నా ప్రియమైన కుటుంబమా? జాగ్రత్త వినండి. ఎక్కడికి వెళ్తావు నా తెలుగుని వెళ్ళే ముందులోనే నువ్వేం చేయాలి తెలుసా? క్షమించే గుణము నేర్చుకో దేవుని దగ్గర. ఈ రోజున దేవుడి దగ్గర క్షమాపణలో మనం ఉన్నట్లయితే దేవుడు మన అందరిని కూడా ఏం చేస్తాడు తెలుసా? క్షమిస్తాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. రెండో మాటలకు వెళ్తే నేను అవుట్లైన్ గాని ఇస్తాను కదా. అదే లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనము. ఆయనను చూచి యేసు నన్ను జ్ఞాపకము చేసుకొని అందుకైనా వానితో నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. మొదటి మాట చెప్తున్నప్పుడు దొంగలో ఒక దొంగ ఏం కలిగింది తెలుసా? క్షమించాడు. క్షమాపణ హృదయం దేవుడు వందరా బాబు అని గ్రహించుకున్నాడు. వెంటనే దేవుడి దగ్గర రెండో మాటలో ఏమంటాడు తెలుసా? తండ్రి, నీ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకో. నేను పాపం చేశాను, అపరాధాలు చేశాను, నచ్చిని నచ్చలేని చేశాను, నేను అందరికీ బాధ పెట్టాను, అయినా కానీ నన్ను క్షమించవా అని దేవుణ్ణి వేడుకుంటాడు. ఈరోజు ఒక్క మాట చెప్తున్నాను. ఏమిడు అంటే యేసు ప్రభువారి దగ్గరికి ఆ క్షమాపణతో ఆ దొంగ రెండు మాటలు ఏమైపోయి తెలుసా? మార్పు చెందాడు. ఈ రోజున నువ్వు నెలలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, నీలో మార్పు లేకపోతే ఎటువంటి ప్రయోజనం లేదు. ఎంత భక్తి చేసినా, ఎంత ఆరాధన చేసినా ఎటువంటి ప్రయోజనం లేదని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ దొంగ ఏమవుతుందంటే, అయ్యా నీ రాజ్యంలోకి వెళ్తున్నప్పుడు ఒకానొక సమయంలో రాజ్యానికి వెళ్తావు. ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు ఈ పేదైన నన్ను, ఈ పాపం చేసిన వ్యక్తిని నన్ను అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. నీ ఇష్టమైతే, నా ఇష్టం కాదు, నీ ఇష్టమైతే నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఆ దొంగ ఏమైంది తెలుసా? మార్పు చెందాడు. మారు మనసు కలిగింది. మొదటి మాటలో క్షమించే గుణం కొరకు నేర్చుకున్నా. రెండో మాటలో ఏంటంటే ఆయన హృదయంలో ఆ దొంగ మార్పు చెందడం అనేది నేర్చుకున్నాం. మార్పు మన జీవితంలో ఉండాలి. రోజులు గడిచిన కొద్దీ, నెల గడిచిన కొద్దీ మనలో మార్పు అనేది ఉండాలి. ఒక బిడ్డ పుడుతున్నప్పుడు ఆ బిడ్డ రోజు, నెలకి, సంవత్సరాలకి ఏమవుతాడంటే ఆ నెల తగ్గట్టుగా నెలలో ప్రవర్తనగా ఉండేవాడు. సంవత్సరాలు గడిచి కొద్ది సంవత్సరాలుగా నడిచేవాడు. కొంతమంది పిల్లలు కొద్ది నడిచే వయసు, పాకే వయసు వచ్చి పాకలేదు అనుకోండి, ఏమైంది నా పిల్లకి, నా బిడ్డకి ఏమైంది, పాకుతలేదేంటి, లేదంటే నడుస్తలేదేంటి, కొంతమంది బిడ్డలో తల్లిదండ్రులు బాధపడతారు. తగిన సమయంలో ఏం చేయాలి? మనుషులందరూ కూడా తగిన సమయంలో ఇది చేయాలి, అది చేయాలని ఒక పద్ధతి భూలోకంలో ఉంది. ఈ భూలోకంలో ఉంటున్న నీ జీవితంలో సంవత్సరాలు కొద్ది నీ వాక్యాలు వింటున్నావు కదా, నీ జీవితంలో మార్పు లేకపోతే ఎన్ని మాటలు విన్నా కానీ వ్యర్థమే. ఈరోజు ఆ దొంగ ఒకే ఒక మాటతో ఏమైపోయి తెలుసా? మార్పు చెందాడు. నేను అడుగుతున్నా, నీలో మార్పు ఉందా? నీలో మారే స్వభావం ఉందా? ఈ రోజున మార్చుకునే స్వభావం నీలో ఉంటే ఆ దొంగ మారిపోయినట్టు ఈరోజు నీలో కూడా మార్పు కలుగుతుంది. దేవుడు ఈ సంఘంలో ఒక బలమైన పాత్ర నేను వాడుకును గాక. దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆ దొంగ మార్పులో ఒక మాట నేను గ్రహించాను. తండ్రి చిత్తానుసారంగా నడచడానికి ఇష్టపడ్డాడు. రెండవదిగా తన సాక్ష్యాన్ని, దేవుడి సాక్ష్యాన్ని విన్నాడు. మూడవదిగా ఆయన సహవాసాన్ని కోరుకున్నాడు. మొట్టమొదటి తన చిత్తాన్ని తెలుసుకున్నాడు. దేవుడు నా పాపము తీస్తాడని తెలుసుకున్నాడు. నా అపరాధం తీర్చోడు దేవుడు ఒక్కడని తెలుసుకున్నాడు. తర్వాత దేవుడు ఇచ్చిన సాక్ష్యం ద్వారా తనలో మార్పు వచ్చింది.
మూడోదిగా, ఈ రోజు నేను చనిపోను నాకు తెలియదు, కానీ దేవునితో సహవాసం నాకు అంటూ కట్టబడాలనే ఉద్దేశము కలిగిన ఒక దొంగ. ఈ రోజున నువ్వేమనుకుంటున్నావు? దేవుని సహవాసంలో ఇంకా పాలి భాగస్తులుగా ఉండాలంటే ఆ రోజున ఆ దొంగ ఏమేంటంటే, అయ్యా నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజున నీకున్న సమస్యలు, నీకున్న ఇబ్బందుల కొరకు అయ్యా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి అడగవా? దేవుణ్ణి అడిగితే ఈ జీవితంలో ఆనాడు నాతో కూడా పరదేశంలో ముందు అన్నాడు. ఈ రోజున నువ్వు అడిగితే ఈ రోజు నువ్వు కూడా నాలో కూడా ముందు అని దేవుడు చెప్పే మన దేవునికి స్తోత్రం. కరెక్ట్గా 3వ మాటలకు వెళ్ళిపోతాం, ఎందుకంటే సమయము తక్కువగా ఉంది కాబట్టి అవుట్లైన్గా చెప్తున్నా. 3వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. ఆ యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచున్నము చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఈ 3వ మాటలో యేసు ప్రభువారు తల్లి కొరకు ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే, 3.5 సంవత్సరం ఈ భూలోకంలో జీవించిన కాలంలో తల్లి ప్రేమ చెప్పలేనిది. తల్లి ప్రేమ ఎలాంటిదంటే, ఈ రోజున మనం ఎక్కడ ఉన్నా కానీ మన తల్లి కొరకు మనం ఎక్కడ ఉన్నా కానీ మనం ఆలోచిస్తాం కదా. అలాగే యేసు ప్రభువారు నా తల్లికి సహాయం చేసే వ్యక్తులు కావాలి, ఒక కుమారుడు కావాలి, ఒక స్నేహితుడుగా ఉండే వ్యక్తి కావాలని చెప్పేసి అన్నట్లయితే వెంటనే ఏం చేశారు తెలుసా? తన శిష్యుడు ఎంతగానో పక్కన ఉన్న చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పవలసిన సందర్భం ఎందుకు వచ్చిందంటే, ఆ సందర్భంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోకాసు సువార్తలో 2వ అధ్యాయంలో 51వ వచనంలో చాలా స్పష్టంగా మనకి తెలియజేయబడుతుంది కదా. లోకాసు సువార్త 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా బయలుదేరి వారికి లోబడి ఉందును. అతని తల్లి ఈ సంగతులన్నిటినీ తమ హృదయములో భద్రము చేసుకునవలెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును. దేవునికి స్తోత్రం. 52వ వచనం చాలా స్పష్టంగా యేసు ప్రభువారు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లింపే వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తి ఏమనుకోనంటే, నా తల్లికి ఒక కుమారుడు ఇవ్వాలి. ఈ రోజు నేను కన్ను మూస్తాను, ఈ రోజు నేను కన్ను మూసే సమయం వచ్చింది, నాకు తల్లికి ఆ లోటు తీర్చే వ్యక్తి కావాలనుకున్నాడు. ఆ లోటును తీర్చడానికి ఇష్టపడ్డాడు. చాలా మంది ఒక మాట చెప్పాను, ఒక కుమారుడు చనిపోతున్న ప్రదేశంలో ఉంటే ఆ వృద్ధాప్యంలో నా తల్లి ఉంది. వృద్ధాప్యంలో తల్లి ఉంటే వెంటనే ఏం చేసేది తెలుసా? తన స్నేహితుడైన తల్లి, రే ఇప్పుడు వరకు నేను బాధ్యతలు, నా తల్లి బాధ్యతలు నేను చూసుకున్నాను, వృద్ధాప్యం వచ్చిందిరా, ఈ రోజు నుంచి నా బాధ్యతలు నీ బాధ్యత కింద చూసి నా తల్లిని ఆరోగ్యంతో నిలబెట్టరా అని చెప్పేసి తన ప్రాణం ఇచ్చిన ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు తన జీవితంలో ప్రాణం ఇచ్చిన, తన స్నేహితుడికి ఇచ్చిన మాట నేటి వరకు కూడా ఏం చేసేది తెలుసా? తన తల్లిని కాపాడుకుంటూ వచ్చాడు. ఆ కుమారుడు ఎవడంటే తల్లి తండ్రి లేని కుమారుడు, ఎందుకు పనికిరాని కుమారుడు. కానీ ఏం చేశాడంటే, నా తల్లి, నాకు తల్లి ఉంటే ఎలా ఉంటుందేమో, లేదంటే ఎలా ఆప్యాయతలు చూసుకుంటుందని చెప్పేసి నా తల్లే అనుకుని వెంటనే ఏం చేసేది తెలుసా? ప్రేమగా చూసుకొని నేర్చుకున్నాడు, ఎంత ఆప్యాయంగా చూసుకున్నాడు. కానీ ఆ తల్లి కొరకు ఏం చేసేది తెలుసా? ఒక భవనమే ఏర్పాటు చేశాడు. తల్లి చచ్చిపోయే వరకు నాకు ఒక మాట చెప్పింది ఏంటి తెలుసా? రే బాబు, నాన్న
నా కన్న పేగు చెడిపోయిన కానీ నా కన్న పేగు చెడిపోయిన లోటు నేటి వరకు రాలేదంటే అంతగా నువ్వు బాగా చూసుకున్నావు కాబట్టి నాకు లోటు రాలేదని చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎందుకు ఆ విషయాన్ని ప్రస్తావన 3వ మాటలో ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, యేసు ప్రభు జ్ఞానమందు వర్ధిల్ల పడ్డాడు, దేవుని దయందు వర్ధిల్ల పడ్డాడు, మనుషుల దయందు వర్ధిల్ల పడ్డాడు. కాబట్టి నా తల్లికి ఒక కుమారుడు అవసరం, ఎందుకంటే వృద్ధాప్యంలో రాబోతుంది. కాబట్టి నా తల్లికి ఏం కావాలి? కుమారుడు కావాలి. కుమారుడు కావాలని చెప్పేసి తన సహోదరుడైన కుమారుని యోహాన్ని ఒక కుమారుడు కింద, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెబితే వెంటనే ఆ కుమారుడు తోటి వెంటనే చేతులతో చేపట్టి, జాన్, ఇప్పుడు వరకు నా బాధ్యతలు నేను తీర్చుకున్నాను, ఇప్పుడు నుంచి నా తల్లి బాధ్యతలు నువ్వే భరించాలి అంటే వెంటనే మరో మాట చెప్పకుండా దేవునికి లోబడ్డాడు. ఈ రోజు నేను అడుగుతున్నా, ఒక చిన్న సమయం వద్ద చాలు, ఇది ప్రస్తుత దినాలు నడుస్తున్న మాట నేను చెప్తున్నా. ఒక వివాహం అయితే, పిల్లలకి వివాహం అయితే భార్య అంటది, లేదంటే ఒక భర్త అంటాడు. ఒకటి ఉంటుంది కదా, 60,000కి 55 ఏజ్ వయసు కలిగిన వారికి ఒకటి ఉంటుంది, అక్కడ వెళ్ళొచ్చు కదా, నీ తల్లిదండ్రులు అక్కడ పెట్టచ్చు కదా అని చెప్పే భార్య ఉంది, కుమారుడు కూడా ఉన్నాడు. మనుషులందరూ కూడా ఇలా అయిపోయారు. కావాలంటే అమ్మా మీరు అక్కడికి వెళ్ళి ఉండండి, ప్రతిరోజు ప్రతి నెల వచ్చి కావలసిన డబ్బులు కావలసిన అన్ని కూడా నేను సమకూరుస్తాను అని చెప్పేసి అంటుంటే ఎక్కడికి వెళ్ళిపోయిన తెలుసా? ఓల్డ్ ఏజ్ హోమ్ వెళ్ళిపోయారు. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఏముందో తెలుసా? ప్రేమ ఉంది. అందరూ కూడా ముసలివారు అందరూ కూడా ఉండి ఆప్యాయంగా పలకరించుకుంటే కుమారుడు లేని లోటు. కానీ తల్లికి ఏంటంటే కన్న పేగు కదా, లోటు వచ్చింది. రే 9 మాసాలు మోసాను, ఒక చెప్పుకోలేని మాటలు నీ భార్య చెప్తుంటే విని నన్ను దూరం పెట్టావు, లేదంటే కుమార్తె నీ భర్త చెప్పిన మాటలు విని నన్ను దూరం పెట్టామని చెప్పేసి తల్లి ఎంత బాధపడతావో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రస్తుత దినాల్లో నడుస్తున్న వాతావరణం కూడా ఇలాంటిదే. కానీ నేను ఒక్కడు చెప్తాను, గమనించుకో. ఈ రోజున నీ తల్లిదండ్రులు చూడలేకపోతే చూడలేని యేసు ప్రభు కూడా నువ్వు ఎప్పుడు కూడా చూడలేవు. యేసు ప్రభు ఈ భూలోకానికి తల్లిదండ్రులు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఈ రోజున నన్ను చూడాలంటే, నన్ను వెంబడించాలంటే మొట్టమొదటిగా నీ తల్లిదండ్రుని సన్మానించు అన్నాడు. నీ తల్లిదండ్రులు చూసే నీ తల్లిదండ్రులు చూడలేకపోతే చూడలేని నన్ను ఎలా చూస్తావని యేసు ప్రభు ఈ 3వ మాట కింద నేర్పిస్తున్నాడు. ఈరోజు జాగ్రత్తగా గమనించి, మీకు ఎక్కడికైనా కనిపిస్తే ఈ మాట చెప్పండి. ఈరోజు నీకు ప్రేమతో ఇచ్చిన దేవుడు నీ తల్లిని ఇచ్చాడు కదా, నీ తండ్రిని ఇచ్చాడు కదా, ప్రేమగా చూసుకో. ఎన్నాళ్ళు ఉంటాడు? మహా అయితే ఒక 60 ఏళ్ళు ఉండొచ్చు, లేదంటే ఒక 50 ఏళ్ళు ఉండొచ్చు, అంతే. ఈ భూలోకం మహా అయితే 80 సంవత్సరాలు, అంతే. కానీ 100కు 150 బట్టికి బ్రతకే వారు ఎవరైనా ఈ భూలోకంలో ఉన్నారంటే ఎవరూ లేరు. ఆనాడు కాలం అబ్రహాం బ్రతికారు, తర్వాత కొంతమంది బ్రతికి ఉన్నారు, అంత మటుకే. కానీ ఎవరు కూడా అంతకాలం బ్రతకలేదు. ఉన్నాళ్ళు కూడా ఎవరిని చూడాలంటే నీ తల్లిదండ్రులు సన్మానిస్తే నీ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? నిన్ను క్షమిస్తాడు. ఆ రోజున ఆ తల్లికి ఆ పరిస్థితి రాక మునిపే యేసు ప్రభు గ్రహించి ఏం చేశాడు తెలుసా? తన కుమారుని ఇచ్చాడు. ఈ రోజు నీకు కూడా ఎందుకు నీ బిడ్డగా ఈ ఊలోకి నిన్ను పెడవేసంటే, ఈ రోజు కాకపోయినా రేపు నేను నన్ను చూస్తావని చెప్పేసి, తల్లిదండ్రులు చూస్తావని చెప్పేసి నీకు తల్లిదండ్రులు ఇచ్చారు. జాగ్రత్త వినండి. అప్పుల్లో ఉండిపోయారా? బాధలు ఉండిపోయారా? ఏమన్నా తల్లిదండ్రులు పోషించుకునే పరిస్థితులు ఉండి బాధపడుతున్నారా? అయితే విను, ఈ రోజు నీ బాధ తీర్చబడాలంటే నువ్వు తినక తల్లిదండ్రులు పోషించబడ్డారు. కాబట్టి ఈ రోజు వారు ఆనాటి కాలంలో అలా ఉన్నారు, ఈనాటి కాలంలో నువ్వు పోస్తున్న నీ తల్లిదండ్రులు చూస్తే వారు ఇచ్చే దీవెనలు ఎలాంటి తెలుసా? చెప్పలేనండి దీవెనలు ఇస్తారు. వాళ్ళు తృప్తిగా జీవించే దీవెనలు చాలా అద్భుతంగా ఉంటాయి.
అందుకే ఒక మాట అంటారు, పెద్దల దేవుడు ఊరికనే పోవంటారు. ఎందుకంటే వారు పలుకులు ప్రవచనాలు కూడా వాళ్ళు పలుకుతున్న మాటలన్నీ కూడా ఆశీర్వాదం కిందనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. నేటికి మా జీవితాల్లో కొన్ని అప్పులు ఉన్నా కానీ, కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ, మా పితరులైనా మా తాతయ్య నానమ్మ దీవించే దీవులు బట్టి ఇంత ఆరోగ్యంగా ఉన్న దేవునికి స్తోత్రం. 4వ మాటకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేసితిరి. ఆ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడుతువి అని అర్థము. దేవునికి స్తోత్రం. చాలా మంది ఒక బాధ వస్తే, ఒక ఇబ్బంది వస్తే మనకు తెలియని కొన్ని మాటలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది ఏమవుతారు తెలుసా, హిందీలో మాట్లాడతారు, కొంతమంది తమిళ్లో మాట్లాడతారు, కొంతమంది కన్నడలో మాట్లాడతారు. వచ్చిన భాష కొద్దిగా అటు మొక్కో ఇటు మొక్కు కొన్ని నేర్చుకున్న మాటలన్నీ కూడా కోపం వస్తే, బాధ వస్తే ఆ మాటలో ఏదో మాటతో మనం మాట్లాడతాం. కానీ యేసు ప్రభు వారు ఎందుకు పలికి ఉన్నాడంటే, ఏలి ఏలి అంటే దేవా దేవా అని అంటున్నాడు. అప్పటికి ఇంచుమించు 3 గంటలు అవుతుంది. రమరమిగా ఆ శిలువలో రమరమిగా 3 గంటలు ఆ శిలువలో ఏలబడి ఉన్నాడు యేసు ప్రభు. ఆ ఏలబడుతున్న సమయంలో అప్పటికే ఆయన శరీరం అంతా ఏమైపోయింది తెలుసా, క్షీణించిపోయింది. దాహం వేస్తుంది, మంచులు లేవు, లేదంటే శరీరం అంతా రక్తముతో నిండిపోయింది. శరీరం అంతా కూడా ఎలా ఉందంటే ఎందుకు పడికి రానట్టి వ్యక్తిగా ఉన్నాడు ఆయన. కానీ దేవా దేవా అని అంటున్నాడు. ఎందుకంటే చాలా మంది చూడండి, ఒక దెబ్బ తగిలింది, దెబ్బ తగులుతున్నప్పుడు మొట్టమొదటి వచ్చే పదం ఏమైనా ఉందంటే అమ్మా అమ్మా అని. ఎందుకంటాం? అలవాట్లో వచ్చిన పదం ఏదైనా ఉందంటే అమ్మాయి. ఎందుకంటే మనం పుట్టినంటే నేర్చుకున్న ఒక పదం ఏంటంటే, పుట్టినంటే బిడ్డ బయటకు వచ్చినంటే ఏం నేర్చుకుంటే తెలుసా, అమ్మ అమ్మా అంటారు, లేదంటే నాన్న అంటారు. పుట్టినంటే ప్రస్తుతం నేను చూసిన మట్టుకు, నేను పిల్లలు చూసినట్టు మట్టుకి పుట్టినంటే అమ్మ అని పిలిచారు. కాబట్టి దెబ్బ తగిలిన వెంటనే మనం ఏం చేస్తాం, అమ్మా అని అంటాం. కానీ యేసు ప్రభు వారు ఎందుకు అమ్మ అంటే పరమ తండ్రిని అడుగుతున్నాడు, దేవా ఎందుకు నా చేయి విడిచిపెడుతున్నావు, ఇన్ని గడ్డు సమస్యలు నా జీవితంలో వెంటాడుతున్నాయి ఏంటి ప్రభువా. ఓ పక్కన చూస్తేనేమో పాపంతో నిండిపోయిన లోకము, ఎందుకు పనికిరాని వ్యక్తులు నేను సిలువ వేస్తాను, ఎంతగానో వారు క్షమించని అడిగాడు. ఓ పక్కన ఓ దొంగ మార్పు చెందాడు, ఓ పక్కన నా తల్లికి ఓ కుమారుడు కావాలని ఇచ్చాను, ఓ పక్కన నా జీవితము ఎందుకు పనికిరానట్టుగా అయిపోయినది, ఎందుకు నా జీవి విడిచిపెట్టి ఇన్ని సమస్యల్లో. అతనికి ఏమైందంటే నేను చేయగలనా చేయలేను అనుకున్నాడు యేసు ప్రభు. అందుకని ఎందుకు నా చేయి విడిచిపెడుతున్నావు ప్రభు అని యేసు ప్రభు స్పష్టంగా అడుగుతున్నాడు. అది కొద్దిగా వివరణగా ఇవ్వాలంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. యెషయా గ్రంథము 53 10వ వచనము తీసారా? యెషయా గ్రంథము 53 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెదను. అతను తను తానే
అతడు సంతానమును చూచుదును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవునికి స్తోత్రం. ఎందుకు సఫలమైందంటే ఒక్క మాట చెప్తున్నా, ఒక్క మాట వినండి, జాగ్రత్త వినండి. మీ అందరిలో ఒక వ్యక్తిని కూర వండండి అన్నాను అంటే ఏమంటారు? ఆ వ్యక్తి బాగా వండిందేమో అనుకుంటారు. ఆ పని బాగా చేయగల వ్యక్తి నువ్వు కాబట్టే నీకు చెప్పాడు. ఈ రోజున యేసు ప్రభు వారు తన కుమారుని భూలోకానికి ఎందుకు పెడవేసి ఉన్నారంటే ఆయన ఒక్కడే చేయగల సమర్థుడు కాబట్టి అతను చేస్తాడని గ్రహించాడు. చాలా మంది చూడండి, పాస్టర్ గారు కొన్ని పనులు అని చెప్తారు సంఘబిడ్డలకి, కొద్దిగా తుడిచి పెట్టరా, లేదంటే చేపలు వేయరా, లేదంటే కొద్దిగా ఆ చైర్లు అనేది సరిగ్గా పెట్టరని చెప్పేసి చెప్తారు. కొంతమంది పిల్లలు మాట విని ఐడియా చెప్పారు కదా ప్రవర్తనలో అంతగా చూసుకుంటారు. కొంతమంది వెనకాల జారిపోతారు. సమర్థులు కాదు వాళ్ళు, అసమర్థులు అయిపోతారు. ఎందుకంటే చెప్పిన మాట వినలేని వారు అసమర్థులు అంటారు, చెప్పిన మాట వినేవారు ఏంటి సమర్థులు అంటారు. ఈ రోజున మన జీవితంలో ప్రతిదీ కూడా జయము పొందాలంటే ఈ రోజున దేవుడు ఈ రోజు నువ్వు పడలేని శిక్ష ఆయన ఎందుకు పడవేసి ఉన్నాడంటే ఈ రోజు నువ్వు మధ్యలో తప్పుకోవచ్చు, మధ్యలో నువ్వు ఆగిపోవచ్చు. అందుకని దేవుడు నీ బదులుగా యేసు ప్రభు వారు తన కుమారుని భూలోకం పడవేస్తున్నాడు. అందుకనే ఈ రోజున ఆ యేసు ప్రభు చేస్తాడు ఉద్దేశంతో నమ్మి ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు వారు ఏమంటాడు, తండ్రి ఎందుకు నా చేయి విడిచిపెడుతున్నా అంటున్నాడు. నువ్వు శిక్ష నా నిమిత్తం పడాలి అని చెప్పేసి తండ్రి కుమారుడితో సంబంధనతో మాట్లాడుకుంటున్నారు 4వ మాటలో. ఈ రోజు నేను అడుగుతున్నా, ఈ రోజున నీకుని నీ తండ్రికి సంబంధం ఉందా? ఈ పని నువ్వు చేయగలవు, ఈ పని నువ్వు చేయగలిగిన సమర్థులు అని చెప్పేంత స్వభావము దేవునికి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా చెప్పగలిగితే దేవునికి స్తోత్రం కాక. హల్లెలూయా. నా 5వ మాటలోకి వెళ్ళిపోదాం. 5వ మాటలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయం 28వ వచనం. పిల్లల అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్టు నేను దప్పిగుంచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ దప్పిక గురించి రాయబడింది 5వ మాటలో. ఎందుకు దప్పిక అంటే రమారమిగా నాన్ స్టాప్ గా 1 గంట సేపు మాట్లాడాను అనుకోండి, కొద్దిగా దాహం వేస్తారు. లేదంటే రమారమిగా 1 గంట సేపు నడిచేవాడికి ఎండలో దాహం 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 అనిపిస్తారు. అప్పటికి యేసు ప్రభు వారు 4 మాటలు మాట్లాడారు. మొదటి మాట ఏంటి? కొద్దిగా విగ్రహం చెప్తాను. ఒక మొదటి మాట ఏంటి? వీరెరుగక వీరిని క్షమించు. 2వ మాట ఏమిటి? నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. 3వ మాట ఏంటి? అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. 4వ మాట ఏమిటి? ఏలి ఏలి లమా సబక్తాని అని కేకలు వేసి అడిగాడు. అంటే దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి? 5వ మాటలో లేఖనములు నెరవేరు. ఎందుకు లేఖనములు నెరవేర్పు అంటే 4వ మాటలో ఏం నేర్చుకుంటే సమర్థుడని మాట నేర్చుకున్నాం. ఇది చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడంటే దేవుడు ఒక్కడే, ఈ కుమారుడే అని నేర్చుకున్నాం. అందుకని లేఖనములు నెరవేర్పబడ్డాయి. చాలా మంది చూడండి, ఎంతగానో ఒకటి అనుకుంటా,
ఏంటంటే గిన్నిస్ బుక్లో ఎక్కాలి, మన పేర్లన్నీ కూడా గిన్నిస్ బుక్ అనే ఒకటి ఉంటుంది, పెద్ద బుక్. పోరాదని నేర్చుకుంటాం, గిన్నిస్ బుక్ ఎక్కాలి, లేదంటే ఆ బుక్లోకి ఎక్కాలి, మన పేరు అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలని కొంతమంది అనుకుంటా. కానీ మనం ఎక్కాలంటే మన ప్రయాస ఎక్కువ చేయాలి. లేదంటే చదువులో మంచి విజయం అంటే మనం ప్రయాస చేయాలి, లేదంటే ఆరోగ్యంలో మనం ప్రయాస చేయాలి, లేదంటే మన జీవితంలో ప్రయాస చేయకపోతే ఏది కూడా మనం సాధించిన వ్యక్తులుగా మిగిలిపోతాం. మన ప్రయాస పడితేనే ఏదైనా సాధ్యమవుతుంది. అప్పటికే యేసు ప్రభు లేఖనప్పుడు నెరవేర్పు అంటే రమరమిగా యేసు ప్రభు వారు అప్పటికే తండ్రి చిత్తానుసారంగా నడిచి ఉన్నాడు కాబట్టి నెరవేర్పు గురించి మాట్లాడాడు. ఈ రోజున మన తల్లిదండ్రులు కళ్ళు మూసినప్పుడు, ఒకవేళ మూయలేదండి, మన ముత్తాతలు తాతలు ఉంటారు కదా, వాళ్ళు చనిపోతే నువ్వు చూస్తే వాళ్ళు అంటారు, ఒక మాట అంటారు, బాబు నేను పోతున్నాను, నా కుటుంబాన్ని జాగ్రత్త కాపాడుకో అని చెప్పేసి చనిపోతారు కొంతమంది. ఆ పెద్దవారు చనిపోతున్నప్పుడు అంటారు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేసి పదే పసాలు చెప్తారు. ఎందుకంటే నా లేఖనం నెరవేర్పు అయిపోయింది, ఇప్పుడు నుంచి నీ తరం, తర్వాత నీ బిడ్డ తరం, కాబట్టి నా కుటుంబాన్ని పేరు నిలబెట్టాలంటే నీ ద్వారా నేను నిలబడుతుంది, కాబట్టి జాగ్రత్త కాపాడని వ్యక్తులుగా మన పితృలు చెప్తున్నారు. ఈ రోజు యేసు ప్రభు వారు కూడా ఎందుకు చెప్తారంటే లేఖనపు నెరవేర్పు. ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన పుట్టుకలో విధేయత ఉంది, ఆయన మరణంలో విధేయత ఉంది, ఆయన పునరుద్ధానం కూడా విధేయత ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన మరణం గురించి ఈ భూలోకాన్ని మీ కొరకు చనిపోతాను మరలా తిరిగి లేస్తానని లేఖనప్పుడు నెరవేర్పు ఉంది కాబట్టి ఆయన చనిపోయాడు. ఇది లేఖనప్పుడు నెరవేర్పు. ఈరోజు ఒక మాట అడుగుతున్నా, ఎప్పటి వరకు బ్రతికుంటా నీకు ఎవరికైనా గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేని బ్రతుకులు మనం అన్ని కూడా. అమెరికా దేశంలో ఒక బిడ్డకి తల్లిదండ్రులకు ఒక బిడ్డ పుట్టిందంట, ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ కొద్ది ప్రయోజనం అయిన తర్వాత డాక్టర్ అయింది. డాక్టర్ అయిన తర్వాత దేవుణ్ణి నమ్ముకో అని అంటే ఆ దేవుణ్ణి నమ్ముకోకుండా ఎంతగానో విచ్చలవిడిగా ఉండేది. ర్యాష్గా నడుతుంది కారు, ఎంతగానో బీభత్సంగా చాలా స్పీడ్గా నడుస్తుంది కారు. అలా నడుతున్న సమయంలో అమెరికా దేశం అంతా కూడా ఎలా ఉంటుందంటే మంచు ప్రదేశంలాగా ఉంటుంది. కారు ఉదయం మన కొడుకులు లేచి లోపల మంచు అయిపోతుంది, కారు ఎక్కడ ఉందని ఎదుర్కొంటాం, అలాగే రోడ్లు ఎక్కడ ఉందని ఎదుర్కొంటాం. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి మంచు ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ కుమార్తె ఏం చేసిందంటే ఆ తల్లిదండ్రులు దేవుని నమ్ముకుంటే నమ్ముకుంటానులే, ఎప్పుడో ఒకప్పుడు నమ్ముకుంటానని చెప్పేసి అనుకున్నది. ఒక మాట నేను నమ్ముకుంటాను, బాప్తిస్మం తీసుకుంటానని చెప్పేసి అనుకున్నది, కానీ తీసుకోలేదు. ఒకరోజు డ్రైవింగ్ చేసుకుంటుంది, కార్ డ్రైవింగ్ చాలా స్పీడ్గా వెళ్తుంటే అమాంతంగా ఎదుర్కొన్నాయి వాహనం కనిపించకపోవడం ద్వారా ఏమైందంటే ఒక చెట్టుకో గుద్దేస్తే ఏమైపోయింది తెలుసా? తన ప్రాణాలే కోల్పోయింది. ఏమనుకున్నదంటే ఆ కుమార్తె ఏమనుకున్నదంటే ఒకవేళ 5 నిమిషాలు నేను బ్రతికితే ఇండిషన్ చేసుకుని నేను బాప్తిస్మం తీసుకుని దేవుని నమ్ముకుంటాను అనుకున్నది. కానీ నిమిషంలో చనిపోయింది, తన ప్రాణాలే కోల్పోయింది. తన లేఖనపులో నెరవేర్పులో లేదు. ఈ రోజు దేవుడు అడుగుతున్నా, దేవుడు లేఖనంలో నెరవేర్పు ఉంది కాబట్టి నేటికి కూడా మన చిన్న వయసు నుంచే మన తాతల దగ్గర నుంచి కూడా ఈ మాటలు వింటున్నామంటే ఆయనలో ఎంత ప్రభావం ఉందో అనేది విషయాన్ని గమనించిన నా ప్రియమైన సంగమా. ఈ రోజున ఇప్పుడు నుంచి రాలేదు, మన పుట్టలేని తరాల దగ్గర నుంచి ఈ లేఖనప్పుడు నెరవేర్పు ఉంది కాబట్టి నేటి వరకు కూడా ఆయన లేఖనంలో నెరవేర్పుగా నెరవేర్చుకుంటున్నాడు, మనల్ని కూడా నిర్మించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన లేఖనంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఎలా ఉండాలి తెలుసా? ఆయనకి ఇష్టలుగా బ్రతకడం అనేది నేర్చుకోవాలి. కాబట్టి 6వ మాటకు వెళ్ళిపోతాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. అదే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. తల వంచి ఏం చూస్తాడంట?
యేసు ప్రభు వారు సమాప్తం అయిపోయిందని తన ఏమయ్యాడు, తలవాల్చాడు. ఒక్క మాట చెప్తున్నా, 5వ మాటలో నెరవేర్పు గురించి మాట్లాడేశాడు. 6వ మాటలో నా టైము దగ్గర పడ్డారు. ఈరోజు ఒక మాట చెప్తున్నా, మన టైం కూడా దగ్గర పడ్డదని మర్చిపోవద్దు. మనము ప్రవర్తించే ప్రవర్తన కూడా దగ్గర పడ్డని మర్చిపోవద్దు. ప్రస్తుత దినాలు యుద్ధాలు జరుగుతున్నాయి, ఎంతగానో ప్రమాదాలు జరుగుతున్నాయి. మనకు కూడా ఎప్పుడు సమస్య వస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఉన్న సమయంలోనే దేవుణ్ణి విశ్వాసంతో వెంబడిస్తే దేవుణ్ణి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుదామా? 12వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చుచున్నది. ఈ రోజున దేవుడు మహిమ పొందడం కొరకే ఆయన గడియ సమీపమైనది. ఈ రోజున మనం హెచ్చించబడాలంటే, ఒకరు తగ్గించబడాలంటే ఒక సమయం వస్తుంది. అది మర్చిపోవద్దు. చాలా మంది ఈ రోజు ఎప్పుడు మారలేని వ్యక్తి, ఒక పింకుటీలో ఉన్న వ్యక్తి డాబా చేసుకుంది, మేడ కట్టుకుంది. ఇది ఎలా సాధ్యమైంది? తన గడియ వచ్చింది కాబట్టి అలా కట్టుకుంది. ఈ రోజు నీ జీవితంలో కూడా ఒక సమయం వస్తుంది. తనకు మనిషి కుమారుడు ఈ భూలోకంలో ఒక గడియ వచ్చింది. ఏంటంటే తన ప్రాణం విడిచిపెట్టిన సమయం వచ్చింది. ఈ రోజు నీ జీవితంలో కూడా హెచ్చించే దినము, గణపరిచే దినము రాబోతుంది. మర్చిపోవద్దు. ఆయన సిలువ ద్వారా ఏ దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆయన సిలువలో విలువ ఉంది, ఆయన సిలువలో త్యాగం ఉంది. ఆయన మర్చిపోకుండా నువ్వు అడిగితే ఈ రోజు కూడా ఆ గడియ నీ జీవితంలో కూడా వస్తుంది. దేవుడు హెచ్చించే దినం వచ్చింది, దేవుడు మహిమపరిచే దినం అది. ఎందుకు తెలుసా? ఆయన ఏ మనుషులైతే దూషించారో, ఏ మనుషులైతే అపహాసించారో, ఏ మనుషులైతే ఎంతగానో హేళనగా చూసారో, ఆ సమయంలో 6వ మాటలో ఏమైపోయింది తెలుసా? తన గడియ వచ్చినట్నే యేసు ప్రభు ఎలా అయిపోయాడని చెప్పేసి బాధతో ఉండే వ్యక్తుల కింద అయిపోయాడు. యేసు ప్రభు పక్కటిమికలో బల్లెను పొడిచిన ఆ వ్యక్తి ఏమైపోయాడు తెలుసా? మారు మనసు పొంది మోకలు వేసి దేవుని దగ్గర అడుగుతున్నాడు, అయ్యా ఈయన నిజమైన కుమారుడే, దేవుని బిడ్డే అని చెప్పేసి మారే గడియ వచ్చింది. ఈరోజు నువ్వు కూడా మారుతావా? దేవుని దగ్గర మార్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయేమో, మారవలసిన కొన్ని ఉన్నాయేమో. కాబట్టి దేవుడి దగ్గర మనం కూడా మారితే మన జీవితంలో కూడా అద్భుతమైన కార్యాలు జరుగుతాయని మర్చిపోవద్దు ప్రియులారా. కాబట్టి ఆఖరి మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనం ప్రియులారా. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకలు వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం. అప్పగించడంలో కూడా ఏముంది తెలుసా? విధేయత ఉంది. నా పని అయిపోయింది చెప్పేసి కొంతమంది చూసారు. కొంతమంది 2 రకాలైన గుంపులు ఉంటాయి. ఏ గుంపు తెలుసా అంటే, అయ్యగారు ఒక పని చెప్తారు, ఆ పని చెప్పిన తర్వాత అయ్యగారు చెప్పరు, వెళ్ళిపోతారు. ఒక గుంపు అది. కొంతమంది ఇంకో గుంపు ఏంటి తెలుసా? అయ్యగారు ఏమైతే చెప్పారు, అయ్యగారు మా పని అయిపోయింది, ఇంకేమైనా పనులు ఉన్నాయా, లేదంటే వెళ్ళమని అడిగే గుంపు ఉంటుంది. ఈ గుంపు ఏంటి తెలుసా? యేసు తండ్రి గుంపు ఏంటంటే, తన పని అంతా అయిపోయింది, తండ్రి ఇంకా ఏమైనా ఉందా లేదని తండ్రిని వేడుకునే కుమారుడు. అప్పగించడం. ఈ రోజున నీ తల్లిదండ్రులు కొన్ని అప్పగించారు. నా కుటుంబాన్ని బాగా చూసుకో, నా కుటుంబాన్ని ఒక మంచి పేరుదా, లేదంటే నా వీధికి ఒక మంచి పేరుదా అని బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోయారు. ఆ బాధ్యతలన్నీ మనం నెరవేర్చడం లేదని గమనించుకుందాం. అది కీర్తన భాగంలో 31వ కీర్తన 5వ వచనములో చాలా మంచి మాట ఉంటుంది. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించు దేవుడని నీవే. ఈ రోజున దేవా
నన్ను విమోచించే దేవుడువు, నేను గణపరిచే దేవుడు నువ్వు మాత్రం. కాబట్టి అయ్యా నా జీవితంలో నా చేతిని నీకు అప్పగిస్తున్నా. ఎంతమంది చెప్తున్నారు ఈ రోజున పిల్లలు వాగ్దానం చేసుకుంటారు, లేదంటే సంఘంలో ఒక తీర్మానం చేసుకుంటారు, అయ్యా మందిరం విడిచిపెట్టను, ఎన్ని సంవత్సరాలు వచ్చిన ఎన్ని బాధ వచ్చినా విడిచిపెట్టనని తీర్మానాలు చేసుకుంటారు. కానీ దేవుడికి నీకు ఒక తీర్మానం ఉందా? అయ్యా నీ రాకడ వచ్చే వరకు నీ విడిచిపెట్టడం, నిన్నే పట్టుకుంటానని ఒక తీర్మానం చేసుకున్నారా? నేను ఒక తీర్మానం చేసుకున్నా చిన్న వయసులో, అయ్యా బ్రతికితే నీ పరిచర్య చేస్తాను, తీసుకుంటే మట్టిలో చేర్చబడతాను, నేను ఒక తీర్మానం చేసుకున్నాను. నేను ఎందుకు నా వయసు ఇప్పుడు అయితే నా వయసు కాలంలో కాదు, నా చిన్న వయసులో ఎందుకు పనికిరాని నా జీవితంలో బలహీనతలు ఎక్కువైపోతున్న సమయంలో పొంగు చెల్లినప్పుడు నా తల్లిదండ్రులు ఒక తీర్మానం చేసుకున్నారు, బ్రతుకుని సేవ చేస్తాడని ఒక తీర్మానం చేసుకున్నారు. వారి ప్రేరణ ఏంటి? అప్పగించారు నాకు. అప్పుడు బ్రతుకుని సేవ చేసుకుంటే అప్పగించారు, కానీ అప్పగించడం నాకు ఏం లేదు. కానీ నేను దేవుడిలో ఎదిగే కొద్ది నేను తీర్మానం చేసుకున్నాను, నా తల్లిదండ్రులు ఒక తీర్మానం చేసుకున్నారు, నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ఏంటో తెలుసు అంటే, నేను కొండవర ప్రాంతంలో మొదలెట్టిన సమయం నుంచి నేటి వరకు కూడా అయ్యా బ్రతుకుని సేవ చేస్తా, చెడిపోతే మట్టిలో చేర్చబడతాను ఒక తీర్మానం చేసుకున్నాను. అందుకనే గత మొదటి నెలలో ప్రమాదం వచ్చిన కానీ దేవుడు అద్భుతంగా నన్ను లేపి సజీవులుగా నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. దేవునికి అప్పగించుకున్నాను, అందుకని నేను బ్రతికించాడు. ఈ రోజు కూడా నువ్వు కూడా అప్పగించుకోండి. ఈ రోజున అయ్యా నాకు ఇంట్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, అయ్యా నేను అప్పగించుకున్నాను కాబట్టి నా సమస్యలని తీర్చే అని దేవుని దగ్గర అప్పగించుకుంటే మన సమస్యలు ఈ ఇంటికి వెళ్ళే లోపులోనే మన సమస్యలు దేవుడు తీర్చబోతున్నాడు. ఎందుకు తెలుసా? ఏంటంటే మన జీవితంలో విశ్వాసముతో ఉంటే మన నిమిషంలోనే మన బాధలు మన సమస్యలన్నీ కూడా తీర్చబడుతున్న ఉద్దేశంతో గమనించుకొని ప్రియులరా. కాబట్టి ఈ రోజున యేసు ప్రభువారు ఎందుకు ఆ సిలువ వేయడం కారణం దేని ద్వారా అంటే నీ పాపం కొరకు, నా పాపం కొరకు. ఆ పాపములన్నీ కడిగి దేవుడు బలి అయ్యాడని మర్చిపోకు. ఈ రోజున దేవుడిలో ప్రేమ ఉంది, ఆయన సిలువలో ప్రేమ ఉంది, ఆయన సిలువలో త్యాగం ఉంది, ఆయన సిలువలో దీన మనసు ఉంది. ఆ మూడు కూడా నీలో ఉందా? ప్రేమ ఉందా? దేవుని పట్ల ప్రేమ ఉందా? దేవుని దగ్గర విధేయత కలిగి జీవించగలమా? దేవుని దగ్గరగా ఎంతగానో హృదయ అర్పణతో శ్రేష్టమైన భావంతో మనం ఉండగలుగుతాం లేదని చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవునికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా ఆ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు, బలమైన కార్యాలు చేసే దేవుడు ప్రభా, నువ్వు మాత్రమే అయ్యా, నువ్వు మాత్రమే చేయగలవు ప్రభా. అయ్యా నువ్వు మాత్రమే చేయి ప్రభా. అయ్యా మా అందరి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి అయ్యా నడిపించు ప్రభు, నీ కృపను అనుగ్రహించు ప్రభు అని దేవుని అడుగుదామా? అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. నీవు సెలవీయగా కలుగని ఏముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం. అవును తండ్రి,
నీవు మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ ఓ నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. ఆయన సమకూర్చున్నాను. ఈరోజు నువ్వు నేను మార్పు చెందాలి, మారు మనసు పొందాలి అనుకుని ఈరోజు నీ కోసమే కదా దేవుడు మాట్లాడి ఉన్నాడు కదా. దేవుని అడుగుతాను, ఆయన సెలవిచ్చున్నాడు. తండ్రి కుమారుడికి సెలవిచ్చాడు, ఇది నా పని చేయి అని అప్పగించాడు తండ్రి. కుమారుడు మరో మాట చెప్పకుండా విధేయతతో పాటించాడు. మొదటి మాట వరకు 7 మాట వరకు తన జీవితంలో ఉన్న విషయాల గురించి మాట్లాడి ఉన్నాడు. ఈ రోజున చివరిగా తన కుమారుడు తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. ఈ రోజు నువ్వు కూడా అప్పగిందామా? అయ్యా, ఇప్పటి వరకు నా జీవితంలో ఉన్న ప్రతి సమస్యలు నీకు అప్పగించలేదు కాబట్టి నీ సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు పడి ఉన్నాను. అయ్యా, నన్ను తీర్చు ప్రభుని దేవుడి దగ్గర అడుగుతూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామకు వందనాలు. ఈ దినాన్ని తండ్రి మా జీవితాల్లో నువ్వు అద్భుతమైన కార్యాలు చేసి నడిపించండి, నీ కృపతో బలపరచండి. అవి ఎన్నికలేని మమ్మల్ని ఎన్నుకున్నావు, పనికిరాని మమ్మల్ని పనికొచ్చే పాత్రలు మంచి. అయ్యా, మొదటి మాటలో తండ్రి వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించమన్నావు. రెండో మాటలో పరదేశంలో ఉండు అని సెలవిచ్చావు. మూడో మాటలో అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమార్ తల్లి అని చెప్పి ఉన్నావు. నాలుగో మాటలో ఏలి ఏలి లామా సమర్థ అని బిగ్గరగా కేకలు వేస్తావు. ఐదో మాటలో తండ్రి ఎంతగానో ప్రభు మా జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి అయ్యా మా జీవితంలో ఉన్న సమస్యలు తీర్చి నువ్వు ఎంతగానో కృప చూపించినందుకు వందనాలు. దప్పికొన్నావు, ఎంతగానో 5వ మాటలు నువ్వు దప్పికొన్నావు ప్రభువా, ఎంతగానో దాహముతో ఉన్నావు. అయ్యా, ఒక్కరు కూడా దాహముతో ఉన్న నీకు, ఏ ఒక్కరు కూడా దాహముతో ఉన్న నీకు మంచినీళ్ళు, మంచి తాగే పనిని ఏది ఇవ్వలేదు తండ్రి, చేదు చిరకనిచ్చున్నారు. 6వ మాటలో ప్రభా లేఖనపు నెరవేర్పు, అలాగనే ప్రభు 7వ మాట నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను. నిజమే తండ్రి, ఈ రోజున మొదలుకొని ఎంతగానో ప్రత్యేకత ఉంది, ఎంతగానో ప్రభా నీ పుట్టుకలో ప్రత్యేకత ఉంది, నీ మరణంలో ప్రత్యేకత ఉంది, నీ పునరుద్ధానంలో ప్రత్యేకత ఉంది. మాలో ఎంతగానో ప్రభు మా జీవితంలో ప్రత్యేకత లేని మా జీవితంలో ప్రత్యేకతను దయచేయనే ప్రభు. ఈ శుక్రవారపు దినం మాకు దయచేస్తాం, మంచి శుక్రవారపు దినము. ఏదైనా మంచిది ఉందంటే అయ్యా, ఈ ప్రపంచంలో దేశంలో ఉన్న వారందరికీ ప్రభు మా కొరకు ఎంతగానో శిలువ యాగం పడి ఉన్నామని ఒక గొప్ప శుభవార్త ప్రపంచ దేశంలో ఉన్న వారందరికీ తెలియజేస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా, మా జీవితంలో నువ్వు అద్భుతమైన కార్యాలు చేసి నడిపించి విన్న ఈ కొద్ది మాటలు నీ పరిచయలో జ్ఞాపకం తెచ్చుకున్నందుకు వందనాలు. అయ్యా, మర్చిపోకుండా ప్రభా ఆ మాటలు ఒక్కొక్కటి ప్రభా మేము ఆచరించి బిడ్డలుగా మేమందరం ఉండేలాగా సహాయం చేసి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్న మా ప్రియమైన పరలోకమైన తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో